చనిపోవడం కాదు. ఈవేళ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే ఆ అమ్మాయిని హత్య చేసింది. కూటమి ప్రభుత్వం మాటల వల్లనే ఈవేళ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. కాబట్టి ఈవేళ ఇప్పటికీ కూడా ఈ రోజునే చూసాం, అటెండెన్స్ లో కూడా ఈ పేర్లు లేకుండా చేయాలనుకుంటే మొదలైంది. నేను మొదట్లోనే చెప్తాను మీటింగ్ లో, 6 నెలల తర్వాత నుంచి మీ పైన అనేక రకాల కుట్రలు జరుగుతాయి, ముందుగానే మేల్కోవాలి. ఇప్పటికీ కూడా చాలా మందిలో వాలంటీర్స్ లో చైతన్యం రాలేదు. నిన్న వచ్చినంత మంది కూడా ఇవాళ లేరు. ప్రతిరోజు ఇంటి తలుపు తట్టారు. మీకు కరోనాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోకపోయినా మీరు వెళ్లారు. అటువంటి ఉద్యోగం ఈవేళ ప్రభుత్వం ఇవ్వడానికి సంకోచిస్తుంది, ఆలోచన చేస్తుంది. మీరు అడగకపోతే లాక్కోవాలని చూస్తుంది. చాప కింద నీరులాగా ఆలోచన చేస్తుంది. నేను మొదట చెప్పాను, 6 మాసాల తర్వాత ప్రభుత్వం తాలూకు విధానం మారుతుంది. చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ఆ పని ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే మన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలి. మనం పోరాటం చేస్తాం. మనం ఎవరికి అన్యాయం చేయలేదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి వారధిగా పనిచేసి ప్రజలకి సేవలు అందించారు. కాబట్టి అటువంటి ఉద్యోగం ఇవాళ గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగం. అమ్మాయి మీరందరూ ఎక్కడో ఒక దగ్గర వాలంటీర్ ఉద్యోగం లేదని చాలా మంది ఏ గాజుల షాపుల్లోనో లేకపోతే బట్టల షాపుల్లోనో ఎక్కడో షోరూముల్లో ఎక్కడో ఏదో చిన్న ఆఫీసుల్లో జాయిన్ అయి ఉంటారు. మీరు 10,000 తెచ్చుకోండి, 15,000 తెచ్చుకోండి, కానీ ఒక దగ్గర ఆ ఉద్యోగం మీకు శాశ్వతం కాదు. మళ్ళీ ఆయన ఎప్పుడు తీసేస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. తర్వాత మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఏమి ఉండవు. కానీ ఇది గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి, నేను గవర్నమెంట్ సెక్టార్ నుంచి జీతం పొందుతున్న వాలంటీర్ అని చెప్పుకునేటువంటి గొప్ప ఉద్యోగం. 5,000 రూపాయల జీతం కాదు ఇక్కడ. 5,000 రూపాయల జీతం తర్వాత ఆ జీతాన్ని పెంచమని మనమే పోరాటం చేస్తాం. ఆ జీతాన్ని పెంచమని. కాబట్టి ఇవాళ ప్రభుత్వ సెక్టార్ నుంచి, గవర్నమెంట్ సెక్టార్ నుంచి మీ బ్యాంకు ఖాతాల ద్వారా, ట్రెజరీ ద్వారా, మీ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి వాలంటీర్ జాబు, ఆ జాబుని మనం తగ్గించుకోవద్దా? మన వద్ద ఆ జాబ్ కావాలనేటువంటి ఆలోచన లేదా? ఎవరికైనా కనీసం మీ అందరికీ ఇప్పటికైనా ఉన్న వాళ్ళందరికీ చరణం. ఇదో మన సోదరి చనిపోయింది. ఆమె మరణాన్ని చూసేనా మనసులు కదలాలి. మన మనసులు కదలాలి. ప్రభుత్వం తాలూకు మనసు మానవతా దృక్పథంతో వాళ్ళ మనసులు కూడా కదలాలి. ఆ తల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరైనా సరే, నా అక్క చెల్లెళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, నా అన్నదమ్ములు రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వయ్యా అని చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరాలని ఇవాళ తల్లికి మనందరూ వేడుకొని ప్రణమిల్లుదాం. ఆ తల్లి మరణాన్ని మనందరం కూడా తీసుకొని రేపు పొద్దున్న మళ్ళీ రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాలను నేను చూపిస్తాను. ఇంతకన్నా జనం సంఖ్యాబలం కనిపించాం. మీ క్లస్టర్స్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా వాలంటీర్ నాకు కావాలి. నా వాలంటీర్ తెల్లవారి 5వ గంటకి నా ఇంటికి పెన్షన్